దేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ డీలిమిటేషన్ చేస్తుందని ఫైర్ అయ్యారు టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఉమెన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సమాజంలో అసమానతలు ఇంకా తొలగిపోలేదన్నారు. 3 బిల్లులు కలిపి పెట్టడం వెనుక కేంద్రం కుట్ర ఉందన్నారు కోదండరాం. 2026 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలన్నారు. డీలిమిటేషన్ కోసం నిన్న 2 విడివిడిగా బిల్లులు వచ్చినాయి కూడా. ఒకటేమో రాజ్యాంగ 131వ రాజ్యాంగ సవరణ, రెండవది డీలిమిటేషన్ బిల్లు 2026. ఈ 2 కూడా నిన్న పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 131వ రాజ్యాంగ సవరణ ప్రకారము వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నదంటే, ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే రాష్ట్రాలకు సంబంధించిన సీట్లను జనాభా ప్రాతిపదికన వాళ్ళు సవరిస్తారు. ఏ జనాభా ప్రాతిపదికన సవరించాలి అనేది, జనాభా ప్రాతిపదికన సవరించాలనేది డీలిమిటేషన్ బిల్లులో రాశారు. 131వ సవరణలో ఏమన్నారంటే పార్లమెంటు చట్టం ద్వారా సీట్లను నిర్ణయం చేస్తుంది. డీలిమిటేషన్ బిల్లులో ఏం చెప్తున్నారు అంటే, ఈ సీట్లను నిర్ధారించేది జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు ఉండే సీట్లను నిర్ధారిస్తారని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. ఇదివరకు వాస్తవానికి రాష్ట్రాల మధ్యన ఈ తీర్పు ఇది విపరీతంగా సీట్లను పెరిగినా కానీ, లేకపోతే రాష్ట్రాల మధ్యన అసమానత తలెత్తినా కానీ ఇది మంచిది కాదనే ఉద్దేశంతో 71 రాజ్యాంగ జనాభాను ప్రాతిపదిక తీసుకొని ఆ తర్వాత సీట్ల పెంపు ప్రక్రియను ఆపేయటం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనాభా లెక్కల ప్రకారం మారుస్తామంటున్నారు. అది 2011 జనాభానా 2026 జనాభా అనేది తేలలేదు. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు ప్రకారం జనాభా లెక్కల ప్రకారం సీట్లు సవరించుకునే, లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం సీట్లు సవరించుకోవచ్చు. అది వాళ్ళ ఒక ప్రశ్నార్థకంగా మనకింకా మిగిలిపోయింది. ఒకవైపేమో అన్ని రాష్ట్రాల సీట్లు 50% పెంచుతామని ప్రభుత్వం ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నది. అది నిజంగా ఒక పెద్ద అబద్ధం. 50% ప్రతి రాష్ట్రం యొక్క సీట్లు పెరగవు. రాష్ట్రాల యొక్క సీట్లు జనాభా ప్రాతిపదికన పెరుగుతాయి. అనేక మంది లెక్కలు చేసి తేల్చి చెప్తున్నది ఏంటంటే, జనాభా ప్రాతిపదిక ప్రకారం సీట్లను కనుక పెంచితే ఆయా రాష్ట్రాలకు ఉండే నిష్పత్తిలో తేడా వస్తుంది. అది ఒడిశా కానీ, పంజాబ్ కానీ, దక్షిణాది రాష్ట్రాల అన్నింటి యొక్క సీట్ల సంఖ్య కానీ అది తగ్గుతుంది. ఇప్పుడు అది కూడా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి